హైదరాబాద్ నగరంలో సంచలనం రేపిన ఘటన వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్లోని బాచుపల్లిలో ఉన్న ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థినిపై లైంగిక దాడి జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. బాధితురాలి తల్లి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆశిష్ అనే విద్యార్థి గత ఏడాదిగా డార్క్ వెబ్ ద్వారా మత్తు పదార్థాలు తెప్పించి చాక్లెట్లు, టాబ్లెట్లు రూపంలో ఇచ్చి కాలేజీ మరియు హోటళ్లలో దాడులకు పాల్పడినట్లు పేర్కొన్నారు. అతనితో పాటు ప్రవీణ్ అనే మరో యువకుడు కూడా దాడుల్లో పాల్గొన్నట్లు ఫిర్యాదులో తెలిపారు. విద్యార్థిని శనివారం ఆత్మహత్యాయత్నం చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. తన మాట వినకపోతే వ్యక్తిగత ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టేస్తానని బెదిరించాడని కాలేజీ సిబ్బందికి ఫిర్యాదు చేసినా స్పందన రాలేదని బాధితురాలి తల్లి ఆరోపించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.